తిండి విషయంలో కూడా ఎద్దు మాంసం తినండి అన్నట్టు కూడా కొన్ని వ్యవహారాలు చెప్పడం కూడా జరిగింది, అది కూడా వైరల్ అయింది. ఎద్దు మాంసం తినండి అని ప్రవీణ్ కుమార్ సార్ చెప్పడం ఏందండి నాకు అర్థం కాదు. ఈ దేశంలో ఈ వ్యవస్థలో అట్టడుగు వర్గాలు అసలు మానవుడు ఫస్ట్ ఈ కులం మతం రాకముందుకు చెప్తున్నా, మానవుడు అనేటువంటి ఆది మానవుడు అండి ఏం తిని బతికిండండి నాకు చెప్పు. ఏది ఏడవడ్లు పండించి తిన్నారండి? జంతు మాంసాలే కదా తిన్నది. ఇప్పుడు అలాగే ఉండమంటారా? చెప్తాను నేను ఒకటి, మీరు మాట్లాడేది వినండి సార్. ఇప్పుడు జంతు మాంసాలు తినే కదండి, మరి ఆది మానవుడు ఎట్లా బతికినండి? ఏం వచ్చిందండి ఈ సిస్టమ్ అంతా? ఇదంతా మనుషులు పెట్టుకుందే కదా, కులాలు మతాలు, ఈయన పెద్ద ఆయన, ఆయన చిన్న ఆయన తక్కువ అయినా ఆయన ఎక్కువ అయినా అని. అసలు ఇద్దరే మనుషులు, ఒక ఆడ మగ దేవుడు అనేటువంటి సృష్టించాడు అనుకో. ఏం తిన్నారండి వాళ్ళు? ఏడ వ్యవసాయం చేసి పంటలు పండియండి. ఎవరండి ఇప్పుడు చెప్పిన మాట అది? సారు ఎద్దు మాంసం తినమన్నాడు. సారు తినమంటే తింటారండి? సారు చివరాయన కాదు, ముందాయన వెనుక ఫస్ట్ ఆయన కాదు ఆ మాట అంటానికి. ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో మనిషి అనేటోడు ఆహారం లేనప్పుడు తిన్నదే జంతు మాంసం కావచ్చు, పిట్ట కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని పట్టుకొని వేటాడి తిన్నాడు. అట్లే బతికిరు మానవుడు. ఆ నుంచి వచ్చింది ఈ సంస్కృతి. ఇలా కొత్తగా సారు పెట్టింది కాదు, సారు తినమని చెప్పేది అంతకంటే కాదు. ఓకే, నీకు డౌట్ ఉంటే అనుమానం ఉంటే మా ఊరికి రా, ఇంకో ఊరికి తీసుకుపోతా. ఒక కాలనీలు ఉంటాయి, గూడాలు ఉంటాయి, అద్భుతంగా ఆడ కోసి ఆరగట్టి ఇట్లా ఏడాడు తీసి తోరణాలు కడతారు. నీకు డౌట్ ఉంటే ఆడికి పోవు. సార్ మీద ఎందుకు నేను తీస్తారు ఆ మాట? ఆయన తినమని చెప్తాడు, ఇది తినకు ఇది తినొద్దని చెప్తాడు.